మాస్టర్ సివివి యోగ గురువు. మాస్టర్ సివివి అసలు పేరు కంచుపాటి వెంకటరావు వెంకస్వామిరావు. ఆయన భృక్తురహిత తారక రాజయోగం అనే కొత్త యోగ పద్ధతిని ప్రవేశపెట్టారు. మాస్టర్ సివివి 1868 సంవత్సరంలో ఆగస్టు 4న తమిళనాడు రాష్ట్రం కుంభకోణం అనే ప్రాంతంలో జన్మించారు. భృక్తురహిత తారక రాజయోగం ఈ యోగ పద్ధతి ద్వారా శరీరంలో ఉన్న అన్ని రకాల కర్మలను తొలగించటం ముఖ్య ఉద్దేశం. అందుకు వాడే మంత్రం మాస్టర్ సివివి నమస్కారం. దీనిని సాధన చేయటం ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం కలుగుతుంది. సాంప్రదాయ యోగ పద్ధతుల నుండి భిన్నంగా ఈ యోగం సులభంగా అనుసరించవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ యోగాన్ని అనుసరించడం ద్వారా శాంతి, ఆనందం పొందవచ్చు. ఆయన శిష్యులు ఈ యోగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. మాస్టర్ సివివి యొక్క ఉపదేశాలు మరియు యోగ పద్ధతులు ఇప్పటికీ అనేక మంది అనుసరిస్తున్నారు. ఆయన శిష్యుల్లో ఒకరైన రామ్మోహన్ రావు గుంటూరు కేంద్రంగా మాస్టర్ సివివి యోగ పద్ధతిని ప్రచారం చేస్తున్నారు. తాను మాస్టర్ సివివి యోగం పట్ల ఎట్లా ఆకర్షితుడైనది తెలుసుకుందాం. శ్రీ నిరంతరానంద. నమస్కారం రామ్మోహన్ రావు గారు. మీరు యోగా సాధకులు. నిన్న మీ కార్యక్రమాన్ని నేను ప్రత్యక్షంగా అటెండ్ అవ్వడం జరిగింది. నేను చాలా దాని గురించి నాకు ఇంకా చాలా డౌట్స్ తెలుసుకోవాలనే ఆలోచనతో నేను మీ దగ్గర రావడం జరిగింది. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, ఇప్పుడు ఏం చేస్తున్నారు, బ్రీఫ్ గా తెలియజేశారు. మాది కృష్ణా జిల్లా, బెగవాడలోనే పుట్టాం. అందరం ఏసీ కాలేజీలో చదివాము. ఏసీ కాలేజీ చదివి మా మిసెస్ కూడా నాకంటే 1 year జూనియర్. వాళ్ళు రోమన్ క్యాథలిక్స్. సరే, ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ నేను మ్యారేజ్ చేసుకుంది. మాది వ్యవసాయం. మాది మా భీమవరం జగ్గేపేట దగ్గర పల్లెటూరు. వ్యవసాయం కొట్టుకొని పిల్లల్ని చదివడానికి గుంటూరు వచ్చాం. వీళ్ళ అమ్మ వాళ్ళది గుంటూరే, వీళ్ళ అమ్మది పాటిబండే అయితే వాళ్ళ బావది కూడా పాటిబండే, వాళ్ళ అక్క హస్బెండ్ వాళ్ళకి. అందరూ గుంటూరులో ఎడ్యుకేషన్ కాబట్టి మిసెస్ కూడా ఎంఏ ఎస్ఎల్సి స్టేట్ ఫస్ట్ ఏమో, అందుకని ఎంఏ ఫస్ట్ క్లాస్. నేను ఇంకా వ్యవసాయం చేసి పిల్లల్ని చదివడానికి గుంటూరు వచ్చి గుంటూరులో జెండా పీక్కొని ఇక్కడికి వచ్చాం. అక్కడ వ్యవసాయంలో ఇంకా కౌళ్ళు పోతుంటే అమ్మేసి పిల్లల్ని చదివడానికి మా అమ్మాయి డాక్టర్, మా అబ్బాయి డాక్టర్, అమెరికాలో ఇద్దరు. జనరల్ మెడిసిన్, ఇంటెన్సివ్ కేర్, పల్మనరీ. అమ్మాయి సూపర్ స్పెషలైజేషన్. మా అబ్బాయి కూడా ఎంబీబీఎస్ సీట్ వస్తే చదవకుండా డెంటల్లో చదివాడు. డెంటిస్ట్ కాలిఫోర్నియాలో. ఇండివిజువల్గా ఓన్ ప్రాక్టీస్ ఉంది, ఓన్ బిల్డింగ్ అంతా ఉంది. గ్రాడ్యుయేషన్ వ్యవసాయం పోయాము. తర్వాత ఈ పిల్లలు చదివడానికి గుంటూరు వచ్చాము. గుంటూరు వచ్చి ఏదో చిన్న బిజినెస్ చేసి ఎగ్స్ ఎక్స్పోర్ట్, పౌల్ట్రీ ఫీడ్ సప్లై చేయడం చేసి గుంటూరు జిల్లా మొత్తానికి తీసుకొని కొంత చేసి ఎగ్స్ ఎక్స్పోర్ట్ కలకత్తా, బాంబే, మద్రాసు చేసేవాళ్ళం. చేసి ఇంకంతా మాది మానుకొని ఇప్పుడు టోటల్ మైనింగ్ చేసి ఇప్పుడు వాళ్ళ మైన్ ఉంది 155 ఎకరాలు. మ్యారేజ్ ఏమి, వీళ్ళ అన్నయ్య డాక్టరు, యూరాలజిస్ట్ అమెరికాలో. వాళ్ళ తమ్ముడు కూడా గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అమెరికాలోనే. వాళ్ళ అన్నయ్య వచ్చినప్పుడు అమెరికా నుంచి సరే మా ఊరు వచ్చారు. మా ఆర్థడాక్స్ అయినా కూడా మా అమ్మ మా నాన్న ఏమన్నా సరే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్, వాళ్ళ బావ వాళ్ళు సాక్షి సంతకాలతో మ్యారేజ్. పరిచయం నాకంటే 1 year జూనియర్ ఏసీ కాలేజ్. మా మొట్టమొదటిలో నాకు మతం మిగతా ఏం లేదు. మా అమ్మ పూజలు గీజలు చేస్తుంటే నేను భౌతికవాదిని, ప్యూర్ కమ్యూనిస్ట్. నా తండ్రి అంటాడు యేసుక్రీస్తు. ఆయన తండ్రి అంటే ఆయన తెలియదు, బ్రహ్మ రుద్రాదులు తెలియదు. యేసుక్రీస్తు అంటే తండ్రి అన్నప్పుడు నిర్గుణం నిరాకారమైన
వేదాలు ఉపనిషత్తులు చెప్పేది హిందూ మతం. నా తండ్రి 10 Commandments లో కూడా చెప్పేది నిర్గుణం నిరాకారమే. అల్లాహు అక్బర్ అంటారు ఇస్లాము, అది నిర్గుణం అన్నీ ఒకటే. అదే మాస్టర్. మాస్టర్ అంటే టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ కాదు. మాస్టర్ అంటేనే ఆది పరబ్రహ్మ, సృష్టికర్త, యెహోవా, అల్లా, వాట్ ఎవర్ యూ కాల్, నిర్గుణం నిరాకారమైన సృష్టికర్త. నేను యోగాలో చేరడం ముందు 20 యోగాలు చేసి, ప్రాణకర్మని, ఈ క్రియాయోగం అని, వాడు ఆనాపాన సతిని, సుభాష్ భద్రిది, తర్వాత ప్రాణకర్మ, అశ్వని యోగం అని, ఇవన్నీ చాలా చేసాం 20. నేను చిన్మయ మిషన్ మొట్టమొదటి ఏం లేదు, దేవుడు లేడు, దయ్యం లేదు అనేది వచ్చి చిన్మయానంద స్పీచ్ విని చిన్మయ మిషన్లో చేయరు. ఆయన ప్రొఫెసర్ లాగా చెబుతాడు ఇంగ్లీష్లో, మంచి ఆరేటర్ ఆయన చిన్మయానంద. హిప్నటైజ్ చేశాడు, మాస్ హిప్నటైజ్. నేను అన్న కథలు మాస్ హిప్నటైజ్ చేశాడు 3000 మంది ఎట్ ఏ టైం. ఒక చిన్న బుక్ చదివా. ఈ యోగా చేయడం వల్ల, మాస్టర్ సివివి యోగా చేయడం వల్ల కనబట్టం వినబట్టం లోపల జరుగుద్ది. గ్రహ నక్షత్ర ప్రభావం మానవుడి మీద లేకుండా ఉంటుంది. మనం పుట్టగానే హార్స్కోప్ అయిపోయి ఏడుస్తాం, వీడి పెళ్ళి ఎప్పుడైద్ది, ఏం చదువుడు, ఎంతమంది పిల్లలు అని. గ్రహ నక్షత్ర ప్రభావం వీళ్ళ మీద లేకుండా పోద్ది. అంటే గిరమలు తీసివేయబడతాయని ఇండైరెక్ట్గా. మనకు కనబడుద్దో లేదో మనకు తెలియదు. అప్పుడు కొత్తలో చేరేప్పుడు ముందు లోపల కనబడుద్ది, వినబడుద్ది అని అన్నాడు కదా, గమ్మత్తుకుందరా ఇది. కింద మాత్రం ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళని ఉపదేశం తీసుకున్నాం. మనకేం తెలుసు, 26 ఏళ్ళ క్రితం గుంటూరు మొత్తం తిరిగాం మేము. 60 మిషన్, చిన్మయ మిషన్ మెంబర్స్, అన్ని కంపెనీల్లో మెంబర్లు నేను. మొత్తం మీద టోటల్గా నాకేంటంటే హైయెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టుకుందాం అనేది. ఈ పూజలు పునస్కారాలు కూడా చేసేది, యజ్ఞాలు, హోమాలు. ఒకసారి సంస్కృతి కాలేజీలో రామ్మూర్తి గారు అని ఉన్నాడు, హెడ్ మాస్టర్, రిటైర్డ్ ఫ్రెండ్. ఆయన రామ్మోహన్ రావు గారు సాయంత్రం మా దాంట్లో ఉపన్యాసం ఉంది, భోజనాలు ఉంటాయి, బ్రాహ్మణ భోజనాలు అంటే బ్రహ్మాండం ఉంటాయి, అదిరిపోయేటి ఉంటాయి, మీకు తెలియదు అట్లా. అక్కడ పోగానే ఈయన లీడ్ చేస్తుంటాం, అసిస్టెంట్ మేనేజర్ అంటేనే పిల్లగాడు. ఆయన గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది, గుంటూరు ఆంధ్ర బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యి నవ్వుతున్నాడు. నమస్కారం పెట్టుకొని కూర్చొని ధన ఫోర్స్ పైనుంచి పెద్ద ఫోర్స్ దిగి మొత్తం కనబడుతుంది. కింద మిషనరీ వర్కింగ్స్ ఇదేం కదా అనగానే పెద్ద స్పైనల్ కార్డు, ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం ఉంటుంది, బర్ర వచ్చి దొరికి నాకు భయం పడుతుంది, మొత్తం కనబడుతుంది, సింహ సత్వం ఏంద్రా అని. తర్వాత 5 నిమిషాలు కాగానే విష్ణు చక్రాలు వస్తుంది, బర్ర మొత్తం. ఏంద్ర మెడకైతే ముందు ఏంద్ర అని 2 సహస్రాములు ఇన్సర్ట్ అయింది. తర్వాత ఇంకో 5 నిమిషాలు కాగానే శివలింగాలు పెద్ద పెద్దవి బర్రని వచ్చినాయి. ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా, ఉండి ధనాన్ని ఇన్సర్ట్ అయింది. మరి ఇది మామూలుగా అవగలాగా లేదు. ఒక 10 నిమిషాలు, 1 గంట కాగానే మాస్టర్ గారు ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ నేను చూస్తే నమ్ముతా, భౌతిక వదనండి కమ్యూనిస్ట్ అని చెప్పే కదా, ప్యూర్ చూస్తేనే నమ్మకం, లేదు బ్రహ్మ రుద్ర గీతను నమ్మకం. మాస్టర్ గారు ప్రత్యక్షమయ్యారు అంతే. అరే నీ వల్ల మిరకల్స్ జరుగుతాయిరా అన్నారు. అసలు మాస్టర్ గారు అంటే ఎవరో తెలియదు, మాస్టర్ యోగా అంటే ఏందో తెలియదు, ఈయన ఎవరో తెలియదు. కలబడతాయి ఎరబడతాయి అంటేనే వచ్చాము. నీ వల్ల మిరకల్స్ జరుగుతాయిరా అని ఏమంటే అంటాము. ఇచ్చిన సమయానికి కృతజ్ఞతలు. శ్రీ నిరంతరానంద నిశ్రేయ సాధకము